హాయ్. ఇంప్లాంట్స్‌లో చాలా టైప్స్ ఉంటాయి. సో, వీటిలో ప్రైస్ వేరియేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం స్టార్టింగ్ బేసిక్ వెరైటీ గనుక చూసుకుంటే 20,000 నుంచి ఒక్కొక్క ఇంప్లాంట్ 60,000, 70,000 సో, ఈ రేంజ్ వరకు కూడా ఇంప్లాంట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. సో, అసలు ఇంత ప్రైస్ వేరియేషన్ ఈ ఇంప్లాంట్స్‌లో ఎందుకుంటుంది? సో, వాటిలో ఉండే డిజైన్ ఏ రకంగా డిఫరెంట్‌గా ఉంటుంది? తక్కువ ఖర్చులో ఉన్న ఇంప్లాంట్స్ వేపించుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? లేదా హై ఎండ్ వాటికెళ్తే మనం పెడుతున్న డబ్బుకి ఉపయోగం ఉంటుందా లేదా? సో, ఇట్లాంటివన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే. నేను డాక్టర్ రోహిత. ఆమె డెంటిస్ట్. మీరు గనుక ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ డెంటల్ ఇన్ఫో. సో, నార్మల్‌గా ఇంప్లాంట్స్‌లో గనుక మనం చూసుకుంటే చాలా వెరైటీ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో, బేసిక్‌గా ఏంటంటే ఇందులో 2 రకాలుంటాయి. ఒకటి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్, రెండోది బేసల్ ఇంప్లాంట్స్. సో, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే, ఇంప్లాంట్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒక చిన్న స్క్రూ లాగా ఉంటుంది. సో, దీన్ని మనం ఎముక లోపలికి వేసి దీని సపోర్ట్‌తో పైన క్యాప్ అనేది ఫిక్స్ చేసుకుంటా ఉంటాం. సో, ఈ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్‌లో ఏంటంటే, ఈ స్క్రూ మనం ఎముక లోపలికి వేసి దాని చుట్టూతా బోన్ ఫార్మ్ అయ్యాక తర్వాత పైన క్యాప్ అనేది పెట్టుకుంటా ఉంటాం. సో, ఈ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్‌లో కూడా మనకి ప్రైస్ వేరియేషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. బేసిక్‌గా ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే, ఇంప్లాంట్‌కి కింద స్క్రూ లాగా ఉంటుంది కదా! సో, ఈ స్క్రూ డిజైన్‌ని బట్టి అండ్ వీటికి థ్రెడ్స్ ఉంటాయి. సో, ఈ థ్రెడ్ డిజైన్‌ని బట్టి యూజువల్‌గా ఈ కాస్ట్ అనేది వేరీ అవుతా ఉంటుంది. సో, నార్మల్ బేసిక్‌గా మనం గనక చూసుకుంటే ఈ డిజైన్ ఎట్లా వేరీ అవుతుందంటే, కొన్ని ఇంప్లాంట్స్‌కి అంటే తక్కువ ఖర్చులో మనకి వచ్చే ఇంప్లాంట్స్‌కి ఏంటంటే ఈ డిజైన్ అనేది ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుంది. సో, ఈ థ్రెడ్ డిజైన్ అనేది ఎప్పుడు ట్రయాంగిల్ షేప్‌లో ఉంటే సో, అప్పుడు దానికి బోన్ అతుక్కోవటం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనం మంచి క్వాలిటీ ఇంప్లాంట్స్‌కి గనుక వెళ్తే ఈ థ్రెడ్ డిజైన్ అనేది స్క్వేర్ షేప్‌లో ఉంటుంది. సో, ఈ స్క్వేర్ షేప్‌లో ఉండటం వల్ల ఏంటంటే అది మనం ప్లేస్ చేసిన వెంటనే ఎముకకి ఎక్కువ అతుక్కొని ఉంటుందనమాట. సో, మనకి దీనివల్ల ఈ అడ్వాంటేజ్ ఏంటిది అంటే ప్రైమరీ స్టెబిలిటీ అని అంటాం. సో, ఇంప్లాంట్‌ని మనం ఎముక లోపలికి వేసుకున్న వెంటనే అది ఎంత స్టేబుల్‌గా ఉంది అంటే దాని యొక్క ప్రైమరీ స్టెబిలిటీ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి యూజువల్‌గా దాని లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో, ఇనీషియల్‌గా ప్రైమరీ స్టెబిలిటీ మంచిగా ఉంటే దానికొచ్చే ఫెయిల్యూర్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో, ఫెయిల్యూర్ రేట్స్ తక్కువగా ఉండడం కోసం మనం ఇనీషియల్‌గా ఇంప్లాంట్ పెట్టుకున్నప్పుడు దాని యొక్క ప్రైమరీ స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో, ఇలా ఎక్కువగా ఉండాలి అంటే అది మనకి ఇంప్లాంట్ యొక్క స్క్రూ డిజైన్‌ని బట్టి, అలానే ఇంప్లాంట్ యొక్క థ్రెడ్ డిజైన్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో, తక్కువ ఖర్చులో మనకి అవైలబుల్‌గా ఉన్న ఇంప్లాంట్స్‌లో ఈ థ్రెడ్ డిజైన్ అనేది ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుంది. సో, మనకి ఎముక పట్టుకోవడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ప్రైమరీ స్టెబిలిటీ అండ్ యాంకరేజ్ కూడా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా స్క్వేర్ థ్రెడ్ డిజైన్ అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్న ఇంప్లాంట్స్‌లో ఈ స్క్వేర్ డిజైన్ అనేది ఉంటుంది. సో, దీనికేంటంటే యాంకరేజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రైమరీ స్టెబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, ఫ్యూచర్‌లో ఇంప్లాంట్ ఫెయిల్యూర్స్ అన్నవి తక్కువగా జరుగుతాయన్నమాట. సో, మీరు ఎక్కువ మనీ పెట్టుకోవటం వల్ల ఈ డిఫరెన్స్ అనేది వస్తుంది. కేవలం ఈ డిఫరెన్స్ మాత్రమే కాదు, ఇంప్లాంట్ సర్ఫేస్ కోటింగ్స్ అని ఉంటాయి. సో, మీకు గనుక బోన్ క్వాలిటీ బానే ఉంటే తక్కువ ఖర్చులో ఉన్న ఇంప్లాంట్స్‌కి వెళ్ళొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇన్ కేస్ మీ ఎముక గనక క్వాలిటీ ప్రాపర్‌గా లేదు అనుకోండి, సో, మీకు మనకి ఇంప్లాంట్ వేసిన వెంటనే ఎముకకి అతుక్కునేలాగా మనం చూసుకోవాలి. సో, ప్రైమరీ స్టెబిలిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి అంటే, ఆ ఇంప్లాంట్ కోటింగ్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో, ఇంప్లాంట్ కోటింగ్స్‌లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. హైడ్రాక్సీ ఎపిటైట్ అని. సో, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోటింగ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి అంటే, ఇంప్లాంట్ వేసిన వెంటనే మనకి ఎముక్కి గట్టిగా పట్టుకోవడానికి ఇవన్నీ యూజ్ అవుతాయన్నమాట. సో, మనం ఎక్కువ కాస్ట్ పెట్టే కొద్దీ ఈ కోటింగ్స్ డిజైన్, థ్రెడ్ డిజైన్ చేంజ్ అవుతా ఉంటాయి. అండ్ దీనివల్ల మనకి ప్రైమరీ స్టెబిలిటీ మంచిగా వస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే ఇంప్లాంట్ ఫెయిల్యూర్ రేట్స్ అనేవి తక్కువైపోతాయి. సో, మీకు గనుక బోన్ కండిషన్ బానే ఉంది. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నప్పుడు తక్కువ ఖర్చులో ఉన్న ఇంప్లాంట్స్ వేయించుకున్నా సరిపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ మీకు గనక బోన్ క్వాలిటీ ప్రాపర్‌గా లేనప్పుడు లేదా ఏదైనా సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో, ఇలాంటప్పుడు ఏంటంటే మనకి ఈ ప్రైమరీ స్టెబిలిటీ ఎక్కువగా ఉండే ఇంప్లాంట్స్ వేసుకుంటే మంచిది. సో, దాని యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. దాని యొక్క ఫెయిల్యూర్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో, ఇది బేసిక్‌గా మనకి ఇంప్లాంట్ కాస్ట్‌లో వచ్చే డిఫరెన్సెస్. అండ్ ఇంకోటి ఏంటిది అంటే మనం ఇంప్లాంట్‌కి పైన వేసుకునే క్యాప్‌కి మధ్యలో ఒక జాయింట్ ఉంటుంది. దాన్ని అబాట్మెంట్ అని అంటాం. సో, ఈ అబాట్మెంట్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు గనక కస్టమైజ్డ్ అబాట్మెంట్స్ గనక చేపించుకుంటే అంటే మీకు తగ్గట్లుగా అబాట్మెంట్ గనక టైటానియం మెటీరియల్‌తో గనక చేపించుకుంటే కాస్ట్ అనేది ఎక్కువ అవుతా ఉంటుంది. లేదా మీరు నార్మల్ నికెల్ క్రోమియం ఇలాంటి అబాట్మెంట్స్ గనక ప్లేస్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ ఉండదు. సో, యూజువల్‌గా ఏంటంటే మనకి ఇంప్లాంట్స్ ఒకసారి బోన్‌కి ఫిక్స్ అయ్యాక ఇంప్లాంట్ ఫెయిల్యూర్ జరగడం చాలా తక్కువ కేసెస్‌లో కనిపిస్తా ఉంటుంది. అండ్ ఎక్కువగా ఏంటంటే ప్రాస్థెటిక్ ఫేస్ అంటే మనం క్యాప్ పెట్టుకున్నాక ఈ ఇంప్లాంట్‌కి, క్యాప్‌కి మధ్యలో వచ్చే ఫెయిల్యూర్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.
సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ మనం పెట్టుకునే జాయింట్ అంటే అబట్మెంట్లో ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఈ ఫెయిల్యూర్ రేట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడున్న లేటెస్ట్ అబట్మెంట్స్లో ఏంటి అంటే ఎంగేజ్డ్ అబట్మెంట్స్ అని ఉంటాయి. సో వీటిలో ఏంటంటే స్క్రూ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఇది రొటేట్ అవ్వకుండా అంటే మనం పెట్టుకున్న క్యాప్ మనకి లోపల లూజ్ అయిపోయి రొటేట్ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి అబట్మెంట్స్ కనుక మీరు చూస్ చేసుకుంటే సో దానికి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ వీటితో పాటు మీకు కనుక పైన దవడలో ఎముక సరిగ్గా లేదు అలాంటప్పుడు ఏంటంటే జైగోమా ఇంప్లాంట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ జైగోమా ఇంప్లాంట్స్ అనేవి మనకి చీక్ బోన్కి సపోర్ట్ తీసుకుని వేసుకుంటాము. సో ఈ జైగోమా ఇంప్లాంట్స్ చాలా లాంగ్గా ఉంటాయి. సో ఇలాంటి ఇంప్లాంట్స్ యూస్ చేసుకున్నప్పుడు కానీ లేదా కింద దవడలో ఎముక బాగా తక్కువగా ఉన్నప్పుడు సబ్పెరియాస్టియల్ ఇంప్లాంట్స్ అని అవైలబుల్గా ఉంటాయి. సో ఇలాంటి ఇంప్లాంట్స్ కనుక మీకు కస్టమైజ్ చేయాలనుకుంటే కనుక వాటి కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇంప్లాంట్స్ కాస్ట్ ఇంకా దేని మీద వేరే అయ్యి ఉంటుందంటే అది ప్రిపేర్ చేసిన బ్రాండ్ని బట్టి ఉంటుంది. సో యూజువల్గా ఇంపోర్టెడ్ బ్రాండ్స్ అయితే ఇంప్లాంట్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్గా ఇంప్లాంట్స్ యొక్క డిజైన్ని బట్టి దాని యొక్క కోటింగ్స్ని బట్టి మనం వేసుకునే అబట్మెంట్ని బట్టి సో వీటన్నిటి వల్ల మనకి కాస్ట్ అనేది వేరీ అయిపోయి ఉంటుంది. మీకు కనుక ఎముక బాగానే ఉంది, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, సో అలాంటప్పుడు ఏంటంటే మీరు నార్మల్ క్వాలిటీ ఆఫ్ ఇంప్లాంట్స్కి వెళ్ళిన ప్రాబ్లం లేదు. సో ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ కనుక చేసుకుంటే దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ మీకు కనుక బోన్ క్వాలిటీ ప్రాపర్గా లేదు అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక లైక్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నప్పుడు ఏంటంటే మనకి హై అండ్ ఇంప్లాంట్స్ కనుక చూస్ చేసుకుంటే మంచిది. సో వీటికి ఉన్న సర్ఫేస్ కోటింగ్స్ వల్ల వీటికి ఉన్న థ్రెడ్ డిజైన్ డిఫరెన్స్ వల్ల అది ఎముకకి గట్టిగా పట్టుకుంటుంది. సో ఇంప్లాంట్ లైఫ్ అనేది పెరుగుతుంది, ఫెయిల్యూర్ రేట్స్ అన్నవి తగ్గిపోతాయి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.